శివోహం ప్రియ భగవద్బంధువులారా, నేటి అట్లతద్ది నోము గురించి వివరాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వీక్షక మహాశయులకు, ప్రత్యేకించి అట్లతద్ది ఆడపడుచులకు ఆశీర్వాదములతో మీ శివాచార్య స్వామి, మీ శ్రీ శివజ్ఞానపీఠం. భగవద్బంధువులారా, నేడు చాలా విశిష్టమైనటువంటి దివస్. ఏంటండి అది అంటే, ఒక గొప్ప చెలికత్తెలు అన్నదమ్ములు చెల్లెల మీద ప్రేమతో ఆచరించినటువంటి యొక్క తపఫలానికి కలిగినటువంటి ప్రతిఫలమే నేటి దివస్ అట్లతద్ది. ఈ యొక్క అట్లతద్దికి ముందుగా మనం ఏం చెయ్యాలి అనేటటువంటి యొక్క ప్రతిపాదనలో సంకల్పాన్ని ఒకటి చెప్పుకోవాలి. ఏ విధంగా చెప్పుకోవాలి అంటే, మిరోర్ దక్షిణ దిగ్భాగే సిద్ధ్యర్థం మనోభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం దీర్ఘ సౌమంగళ్యత సిద్ధ్యర్థం, దీర్ఘమైనటువంటి ఆయువును ప్రాప్తింపచేయడానికి విశేష కారణమైనటువంటి దివస్. దీనికి సమస్త జనులందరూ కూడా గోరింటాకుని ధరించి తెల్లవారుజామున రాత్రిపూట పాలతో తోడిబెట్టినటువంటి పెరుగన్నాన్ని భుజించి గోంగూరన్నాన్ని కూడా భుజిస్తూ అట్లతద్ది రోజున అట్లు వాయనంగా చేసి 11, 7, 9 వాయనంగా చేసి అపూప దానాన్ని, వాయన దానాన్ని చేస్తూ సౌమంగళ్య వ్రతాన్ని చేసి అట్లతద్ది వ్రతకథని చెప్పుకుని సంధ్యాకాలంలో చంద్రోదయ దర్శనాన్ని గావించి గౌరీమాతని పూజించేటటువంటి యొక్క విశేషమైనటువంటి ప్రక్రియే ఈ యొక్క అట్లతద్ది నోము. ఈ వ్రతాన్ని చాలామంది వివాహమైనటువంటి తరువాత కొత్త సౌమంగళ్య సౌభాగ్యమైనటువంటి వ్రతంగా దీనిని ఆచరిస్తూ ఉంటారు. ఇది వారి వారి యొక్క ఇళ్లలో ఉండేటటువంటి యొక్క ఆచారాన్ని బట్టి కూడా శృతి స్మృతి సదాచార ప్రమాణం త్రయముచ్యతి. శృతి యొక్క వాక్యంగా, ఆగమాల యొక్క విషయానుసారంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటటువంటి విషయమా అంటే, ఆచారంలో మనకు ప్రాప్తించినటువంటి వ్రతమే ఈ అట్లతద్ది నోము. ఇది గౌరీమాత దేవత అయి ఉన్నది. ఈ గౌరీమాత దేవతని విశేషంగా ఆరాధన చేసి తదియాది చంద్రోదయాది గౌరీదేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజని, ముందుగా గణపతి పూజని నిర్వహించుకొని తదుపరి విశేషంగా అమ్మవారి యొక్క నామాలని ఉమాయీ నమః, గౌర్త్యీ నమః, జగన్మాత్రే నమః అంటూ కూడా సర్వాణ్యంగాలకి కూడా విశేషంగా పూజలు జరిపి మాలానీచ సుగంధిని అనేటటువంటి యొక్క శ్లోకాలతోటి అమ్మవారిని సేవిస్తూ అమ్మవారిని విశేషంగా ధ్యాన శ్లోకంలో కూడా అమ్మవారిని బాగా ఆవాహన చేసి ఈరోజు గౌరీ ధ్యానాన్ని బాగా చెప్పడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ గౌరీ ధ్యానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి యొక్క ఆలోచనలో మనం ఒక్కసారి ఆ గౌరీ ధ్యానాన్ని మనం చెప్పుకుందాం. గౌరీం సువర్ణవర్ణాభ్యాం స్వర్ణ పద్మ సువాసినీ పాశాంకుశధరాం భీతి ధరాంచ శివవల్లభాం అని గౌరీమాతని సేవించి దేవదేవి సమాగచ్చ ప్రార్థయేహుం జగన్మయే ఇమామయ కృతాం పూజాం గృహాణమరకస్తుతే అంటూ కూడా అమ్మవారిని విశేషంగా సేవించి ఈ యొక్క ధ్యాన శ్లోకాలని ప్రార్థించడం వల్ల విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఆవాహన జరిగి తదుపరి ఉమాదేవి యొక్క పూజనంతా పూర్తి చేసుకుని వ్రతకథని మనం చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ వ్రతకథలో నైమిషారణ్యం అనేటటువంటి యొక్క అరణ్యంలో సౌనకాది మునులు అందరికీ కూడా సూతుల వారి విధంగా చెప్తూ ఒక విషయాన్ని చెప్పసాగారు. సర్వ సౌభాగ్యవతమైనటువంటి వ్రతం ఏదైనా ఒకటి ఉంది అంటే అది గౌరీ వ్రతం. దానిని అట్లతద్ది నోమని కూడా చెప్తారు. దీనిలో ఒకానొకటి కాలంలో మహారాజు హేమవర్మయను ఒక మహారాజు చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. తన యొక్క సంతానమైనటువంటి శ్రీదేవి శరన్నవరాత్రులు చెలికత్తెలతో కూడి వైభవంగా ఆచరిస్తూ ఉండేవారు. ఒకనాటి కాలంలో తన యొక్క చెల్లెలైనటువంటి ఒక సోదరి ఈ యొక్క అట్లతద్ది నోము వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించింది. ఆ సంకల్పించింది మొదలుకొని ఆచరిస్తూ ఉన్నటువంటి సమయంలో వ్రత సమయం చంద్రోదయం వరకు కూడా ఉపవాస దీక్షని అనుసరిస్తూ ఉన్నటువంటి సమయంలో నీరసము చేత దేహము సహకరించకపోగా ఇంతలో వారి యొక్క సోదరులు విచ్చేసి సోదరి మీద ప్రేమతోటి వారు అపారమైనటువంటి ఆలోచన జరిపి ఒక చింత చెట్టుకి ఒక అద్దాన్ని
తయారు చేసి దాని ప్రతిబింబమును ఒక అగ్ని రూపంలో చూపిస్తూ చంద్రుడు దర్శనమయ్యిందమ్మా దర్శించు అని చెప్పి తన చేత ఆహారాన్ని స్వీకరింప చేయడం జరిగింది. తన చెలికెత్తైనటువంటి సోదరి, ఆహాహా సుశీల, నువ్వు వ్రతాన్ని పూర్తి జరిపావా అంటే, మేము వ్రతాన్ని జరిపి ఉన్నాము, కానీ నువ్వు ముందే ఎలా చేసావు, చంద్రోదయం ఆలస్యంగా అయింది కదా, దీనివల్ల 40-50 సంవత్సరాలైనటువంటి వరుడు నీకు ప్రాప్తిస్తాడు అని చెప్పి ఒక నీతిగా తెలియజేయడం. అదే సమయానికి సోదరులు వెతుకుతూ ఉండగా ఎంత వెతికినను కూడా వారికి 40-50 సంవత్సరాల వయసు వారే తప్పితే వేరే వారెవరూ కనిపించకపోవడంతో ఆ 50 సంవత్సరముల ముసలివారితోటి ఇచ్చి కన్యాదానము జరిపి వివాహము జరపగా ఎంతో దుఃఖితురాలై చివరికి మరలా అమ్మవారి మీద శ్రద్ధతో ఇదే సౌభాగ్య వ్రతాన్ని శ్రద్ధాభక్తిగా ఆచరించింది మొదలు ఆ యొక్క భర్తృకి విశేషమైనటువంటి యవ్వనము ప్రాప్తించి యుక్త వయసులాగా జీవించసాగారు అని శౌనకాదిమునులకు సూతుల వారు తెలియజేశారని చెప్పేసి ఇందులో వ్రత వృత్తాంతం అంతా కూడా తెలియజేశారు. ఈ వ్రత వృత్తాంతంలో నీతి ధర్మం ఏమిటయ్యా అంటే, కాలానుగుణంగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి కనుక చలిదన్నంలో ఉండేటటువంటి యొక్క ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ ఫుడ్ మన ఆచారంలో గోంగూర ఐరన్కి సంబంధించినటువంటి, విటమిన్ ఏకి సంబంధించినటువంటి ఇటువంటి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం సత్తరమైనటువంటి విటమిన్స్ అన్నీ కూడా తెల్లవారుజామున ఆరగింపు చేయడం వల్ల రాబోయే శీతాకాలాన్ని శరీరం సమతుల్యత చేసేటటువంటి యొక్క విశేషమైనటువంటి ప్రక్రియ అని కూడా మనం అనుసరించవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మహిళలకి ఇది చాలా సౌభాగ్యవ్రతం అని చెప్పాలి. ప్రత్యేకించి మహిళలకి ఇదే చాలా సర్వభ్రాతృత్వాన్ని, మాంగళ్యాన్ని, దీర్ఘాయువుని కూడా కలిగించేటటువంటి వ్రతమని కూడా తెలియజేసుకోవాలి. అటువంటి అట్ల తద్ది నోముని ఆచరించి తరించండి. శివోహం. గోరింటాకు వృక్ష రూపంలోనే గౌరీదేవిగా ఉందని, అటువంటి గోరింటాకుని ముందు రోజు మనం చక్కగా ప్రకృతిని ప్రార్థించి, శక్తి రూపంలో ఉంది కనుక ప్రార్థించి గోరింటాకుని ధరించడం వల్ల ఎరుపు మన యొక్క శరీరానికి అంటుతుంది. ఆ ఎరుపు కుజదోషాన్ని నివారిస్తుంది. కుజదోషం ఉన్నటువంటి యొక్క మాంగళ్య దోషం అని కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆ ఎరుపుని ధరించి ఉండడం వల్ల, ఏదైతే పగడం ఎరుపుని ధరిస్తామో దానివల్ల కుజుడి యొక్క దోషం శాంతిస్తుంది అని చెప్పడం ఎలా అయితే జరుగుతుందో, అలాగే ఈ యొక్క ఎరుపుని ధరించి ఉండడం కూడా వారికి ఆ మాంగళ్య దోషం తొలుగుతుంది అని చెప్పేసి, కుజదోషం నివారించబడుతుంది అని తప్పక గోరింటాకుని అన్ని వేళకి కూడా సూర్యనాడి, చంద్రనాడి, శుక్రనాడి, గురునాడి అనేటటువంటి యొక్క నాడులు ఈ యొక్క వేళ్లపైన ఉంటాయి కనుక ఆ యొక్క నాడులకు చైతన్యాన్ని కలిగించి తద్వారా మనలో ఉండే వాత దోషాన్ని, విపరీతమైనటువంటి వేడి శరీరాలని సమతుల్యపరిచేటటువంటి యొక్క ఆయుర్వేద వైద్యమని కూడా చెప్పాలి, అదే శాస్త్రమని కూడా చెప్పాలి, అదే ఆకు యొక్క గుణలక్షణమని కూడా చెప్పాలి. అటువంటి గోరింటాకుని ధరించడం ఈ వ్రతంలో చాలా విశేషంగా చెప్పబడినటువంటి నీతి. శివోహం.